రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాము. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే నాగేందర్ గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. సో చరణ్ కౌశిక్ గారు, ఇది కేవలం ఏదో జూబ్లీ హిల్స్ అంటే ఒక స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలాగా లేదు. ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు, అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని మరీ జనాల్లోకి వెళ్ళి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, రకరకాలుగా ఎక్కడ సందు దొరికినా సరే ఏ గల్లీని దేన్ని వదలనటువంటి పరిస్థితి. ఏంటి ఇంత ప్రతిష్టాత్మకం? రెఫరెండంగా చూస్తారు, ఎక్కడైనా ఓడిపోతే ఇది మా పాలనకే కంటకంగా మారుతుంది అనేటువంటి భయం కాంగ్రెస్లో మొదలైందా? అందుకేనా 10 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రివర్గ విస్తరణ, రకరకాల వ్యూహాలు కాంగ్రెస్ పాటిస్తోంది? మేడం, ప్రధానంగా మేము ప్రచారం ప్రారంభించి 1 వీక్ అవుతుంది అంతే. మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గత 5 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, అదేకాక ప్రెసిడెంట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అక్కడ తిష్ట చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా జూబ్లీస్లో పనిచేస్తూ ఉన్నాడు కేటీఆర్ గారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ స్థానం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమో తెలంగాణ రాష్ట్రం మేము అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా జూబ్లీస్ గెలుస్తామనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. మా అభ్యర్థి బలమైన అభ్యర్థి, అదేకాక గతంలో 2 సార్లు పోటీ చేసి అక్కడ ఓడిపోయిండు. అదే కాకుండా 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చిన పరిస్థితి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అక్కడ 3rd పోయిన పరిస్థితి. సికింద్రాబాద్ పార్లమెంట్ 3rd పోయారు, చెవెళ్ళ పార్లమెంట్ 3rd, అదేగా మల్కాయి పార్లమెంట్ కూడా 3rd పోయారు. ఆనాడు మాగంటి గోపీనాథ్ గారు, ఈనాడు మాగంటి గోపీనాథ్ గారు లేరు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాల్లో మేము చాలా పెద్ద ఎత్తున జూబ్లీస్లో డెవలప్మెంట్ చేసి ఏం చేసినామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కూడా 6 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అక్కడ చేసింది ఏం లేదు. కాబట్టి ప్రజలకు మాకు ఒకసారి అవకాశం అండి. మా అభ్యర్థి లోకల్ స్థానికంగా ఉంటాడు, గతంలో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయింది, యువకుడు, విద్యావంతుడు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6 నెలల నుంచి గోపీనాథ్ గారు చనిపోయినప్పటి నుంచి అక్కడ కేటీఆర్ గారు పనిచేస్తూనే ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఓన్లీ మేము స్టార్ట్ చేసి మాత్రం 10 రోజులు మాత్రం అవుతా ఉంది. అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు కూడా జూబ్లీస్కి అతి సమీపంలో ఉండి పర్యవేక్షిస్తున్నాం. కానీ కేసీఆర్ గారు 20 ఫామ్లో ఉంటూ జూబ్లీస్ని డెవలప్మెంట్ చేస్తాం, మా కోట్లని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 6 సంవత్సరాల నుంచి టూరిజం మంత్రిగా, అదే కాకుండా మైనింగ్ మంత్రిగా, ప్రజెంట్ కోల్ మంత్రిగా, అదే కాకుండా గతంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా జూబ్లీస్ చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీ మేము 60,000 కుటుంబాలకు ఇప్పుడు మీరు 10 రోజుల నుంచి బీభత్సంగా జనాల్లోకి వెళ్తున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డితో సహా. ఏంటి ప్రజల నుంచి మీకు ఎలా నీరాజనాలు పలుకుతున్నారా, లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేదని కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తున్నారా? ఎవరు ప్రశ్నిస్తారు? ఎందుకంటే మేము 60,000 కుటుంబాలకి సన్న బియ్యం 6 కిలోలు కావచ్చు, 200 యూనిట్ల వరకు 60,000 కుటుంబాలకు సంబంధించి, తర్వాత ఉచిత కరెంటుకు సంబంధించినటువంటివి కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కావచ్చు, 88,000 వరకు ఒక ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన పథకాల ద్వారా లబ్ధి జరిగింది. అదే కాకుండా 200 కోట్లకు సంబంధించిన వర్కులు జరుగుతూ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలే. నవోదయ స్కూల్ కూడా కనీసం సిఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, పెద్ద పెద్ద శాఖలకు కేంద్ర మంత్రిగా, ఫుల్ క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి. కానీ జూబ్లీస్ చేసింది శూన్యం. ఇప్పుడు ప్రచారంలో బీజేపీ ఏం చేయలేదు, బీఆర్ఎస్ ఏం చేయలేదు అని చెప్తున్నారా? మీరు ఏం చేసిండ్రు అని చెప్తే ప్రశ్నించకుండా ఉంటారు. మీరు ఏం చేసిండ్రు? మహిళలకు 2,500 ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా? 4,000 ఫ్రీ కరెంటా? మేమే చూస్తున్నాము. మేము గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కదా. మేడం, మేము ఇప్పుడు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ సంబంధించి 40,000 కుటుంబాలకు ప్రయాణం జరుగుతూ ఉంది. 60,000 కుటుంబాలకు సన్న బియ్యం అందుతూ ఉన్నాయి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా 40,000 కుటుంబాలకు అంతా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 15 నుంచి 2,500 వరకు లాభం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతి తలకాయ మీద 2,50,000 రూపాయలు అప్పు పెట్టిపోయారు, పుట్టే ప్రతి బిడ్డ మీద. అదే కాకుండా మేము ఏదైతే 4 పథకాలే మేము చెప్తాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీ సంబంధించి 5 లక్షలు 10 లక్షలు చేసినాం. అదే కాకుండా బస్తీ దవాఖానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రాపగండ చేస్తుంది. కానీ 24 గంటలు రిపోర్ట్లు ఇస్తూ 34 రకాల టెస్టులు చేస్తూ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ బర్డెన్ కూడా తగ్గిందని చెప్పి చాలా స్పష్టంగా
అక్కడ వచ్చే పేషెంట్లు కావచ్చు డాక్టర్ నేను అడిగిన పథకాల గురించి మీరు ఇంకా మాట్లాడారు. మిగతా మాకు టైం ఉందిగా 3 సంవత్సరాల కాలం టైం ఉంది మీరు 100 మాకు. రోజుల్లో ఇస్తామని ఎలా అరే చెప్పారు? మీరు అప్పుడే చెప్పాల్సింది కదా. 5 సంవత్సరాల్లో మేము ఏ సంవత్సరం అయినా ఈ వరాలు మేము ఒకటే ప్రకటిస్తామని చెప్తా చెప్పొచ్చు ఉన్నాం, కదా. 100 రోజుల్లో రాష్ట్రంలో ఎందుకు చెప్పారు? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా తీసుకుందాం. మేము 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ కన్నా కూడా భిన్నంగా చేసినామా లేదా అసెంబ్లీ చర్చ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. భిన్నంగా అని చెప్తున్నారు. మరి వాళ్ళకన్నా ఎక్కువ అత్యధికంగా 200 మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. మేము అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం, రండి ప్రతిపక్ష నాయకులు అంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రాడు. వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కావు. వాళ్ళు 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, 70,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 14 లక్షల పోడు భూమి వస్తుందని చెప్పి వాళ్ళు పంచిన భూములు ఎన్నో అందరికీ తెలుసు. మైనార్టీలకు సంబంధించి 12% రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసింది వాళ్ళే. మేము ఒకటి కాదు చెప్తాం, వాళ్ళ 100 తప్పులు ఉన్నాయి. ఉద్యోగాల మొదటి క్యాబినెట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 11 పేపర్ లీక్ అయితే పట్టించుకున్న పాపాన వాళ్ళు పోలే. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ కాలేదు. డిఎస్సి నిర్వహించినాం, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 13 సంవత్సరాలు గ్రూప్ 1 నిర్వహించిన సమైక్య రాష్ట్రంలో 2012 తర్వాత ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కాకుండా గ్రూప్ 1 నిర్వహించడం, డిఎస్సిని 2 సార్లు నిర్వహించడం, ఏజీ పెంచడం. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వ ప్రజాస్వామ్యం ఈ 5 లక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ ఏమో 10 ఏళ్ల డెవలప్మెంట్ వర్సెస్ 2 years ఆఫ్ డిజాస్టర్. రమ్మని చెప్తున్నాం కదా, మేము అంటున్నాం అదే చెప్తున్నాం. మీరు జూబ్లీస్ ఏం చేసిరో రండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు జూబ్లీస్ మేమేం చేసినా చెప్తా ఉన్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలో 500 కోట్లు 200 కోట్ల వరకు 333 కోట్ల 52 లక్షల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మేము ఖర్చు పెట్టినాం. మీరు 10 సంవత్సరాలు 2,500 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మేము చర్చకు సిద్ధం. 2,500